యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాన దేవుని యొక్క నామంలో మరి ఒకసారి మీ మధ్యలో నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా ఈ యొక్క అవకాశం కల్పించిన స్థానిక సంఘ కాపరి గారు మన ప్రియులు జానపద హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వల్ల మనము ఈ వారమంతా కూడా ఆర్మ్స్ గివింగ్ అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఇది చివరి ధ్యానం మనం యొక్క అంశం మీద కంక్లూజన్ మెసేజ్ ఇది ఒక రకంగా. కాబట్టి ఈ యొక్క సమయం ముందు నేను కొన్ని అంశాలను మీ మధ్యలో నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, ఆర్మ్స్ గివింగ్ అంటే అర్థం ఏమిటి, డెఫినేషన్ ఆఫ్ ఆర్మ్స్ గివింగ్ నంబర్ 1. నంబర్ 2, దేవుడు మనకిచ్చినటువంటి ఆర్మ్స్ ఏంటి. నంబర్ 3, యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆర్మ్స్ ఏంటి. నంబర్ 4, నేటి క్రైస్తవులమైనటువంటి మనము ఏ విధమైన ఆర్మ్స్ గివింగ్ నేచర్ని కలిగి ఉండాలి. లాస్ట్గా బైబిల్లో ఆర్మ్స్ గివింగ్ ఇచ్చినటువంటి వారు ఎవరు, వీటి మీద నేను బ్రీఫ్గా వితిన్ టైంలో నేను మీ మధ్యలో ధ్యానించాలని అనుకుంటున్నాను. దానికి ముందుగా ఒక చిన్న ప్రశ్న, నేను ఎప్పుడు నా మెసేజ్ ముందు ఒక ప్రశ్న మీకు వేస్తూ ఉంటాను. అలాగే ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే, వాట్ ఆర్ ద 3 pillars ఆఫ్ లెంట్? వాట్ ఆర్ ద 3 pillars ఆఫ్ ద లెంట్? లెంట్ కాలానికి సంబంధించిన 3 మూల స్తంభాలు ఏమిటి? లెంట్ కాలానికి సంబంధించిన 3 ముఖ్యమైన మూల స్తంభాలు ఏమిటో మీరు ఆలోచన చేస్తుండండి. నేను ఆ సమాధానాన్ని లాస్ట్లో మీకు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయినా ఈ యొక్క ప్రభా రాత్రి కాలంలో బిల్లమైన మమ్మలను నీ మందిరంలో చేర్చిన ఆయన ఆర్మ్స్ గివింగ్ అనేటువంటి అంశం మీద ప్రభా మేము చివరి ధ్యానాన్ని మేము ధ్యానం చేసుకుని పోతుండగా మీరే మాతో మాట్లాడండి ఆయన. ప్రభా గడిచిన వారం దినములు సోమవారం నుంచి ఆయన శుక్రవారం వరకు మీరు ఇదే అంశం మీద మాతో అనేక రీతులుగా మాట్లాడారు ఆయన. అనేకమైన ఆత్మీయ సత్యాలను మేము తెలుసుకున్నాం. చివరిగా ఈ కంక్లూజన్ సందేశంలో కూడా ఆయన మీరే మాతో మాట్లాడండి. నిలబడ నేను ప్రభా అయోగ్యుడు ఆయన, నీ శిలువ చాటును మరుగుపరిచి నీ వాక్య సత్యములను మాకు తెలియజేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నామలో దీవించమని, మరి ముఖ్యంగా ఈ దినాన ప్రభా కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని ఆయన 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళ నంబర్ 1 మనం అనుకున్నటువంటి అంశంలో మొట్టమొదటిది ఆర్మ్స్ గివింగ్ అనేటువంటి అంశం మీద. ఆర్మ్స్ గివింగ్ అంటే అర్థం ఏమిటి అనే దాని మీద మొదటగా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ దీంట్లో ఆర్మ్స్ గివింగ్ అనేటువంటి పదంలో 2 పదాలు ఉన్నాయి. ఆర్మ్స్ అనేది ఒకటి, గివింగ్ అనేటువంటిది ఒకటి. ఆర్మ్స్ అనేది ఒకటి, గివింగ్ అనేది ఒకటి. మొట్టమొదటిసారిగా ఆర్మ్స్ అంటే ఏంటో, ALMS ఆర్మ్స్ అంటే ఏంటో మనము తెలుసుకుందాం. ఆర్మ్స్ అంటే ఆర్మ్స్ ఆర్ మనీ, ఫుడ్ ఆర్ అదర్ మెటీరియల్ గూడ్స్ డొనేటెడ్ టు పీపుల్ లివింగ్ ఇన్ పావర్టీ. పేదరికములో నివసిస్తున్నటువంటి ప్రజలకు వారికి అవసరమైనటువంటి డబ్బు కానీ, వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు కానీ, వారికి అవసరమైనటువంటి ఇతర గూడ్స్ సరుకులు కానీ పేదరికంలో ఉన్నటువంటి వారికి అందించడం, దాన్నే ఆర్మ్స్ అని అంటాము ప్రియమైన వల్ల. రెండవదిగా గివింగ్ అంటే ఏంటంటే, ద యాక్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆర్మ్స్ ఈజ్ కాల్డ్ ఆర్మ్స్ గివింగ్. పేదలకు మనం అందించేటువంటి ఈ యొక్క విషయాలన్నిటిని, డబ్బు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, సేవలు కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, ఏదైనా సరే పేదరికంలో ఉన్నటువంటి వారికి ప్రొవైడ్ చేయడాన్ని, మనం ఇవ్వడాన్ని ఆర్మ్స్ గివింగ్ అనేటువంటి పదంలో మనము వాడతాం. కాబట్టి ఆర్మ్స్ గివింగ్ అంటే ఏంటంటే, పేదలకు అవసరమైనటువంటి సహాయాన్ని, అది ఏదైనా సరే మనీ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే అందించడమే ఆర్మ్స్ గివింగ్ అని అంటే.
మన యొక్క క్రైస్తవ ధ్యానంలో దీన్ని మనం ధ్యానం చేస్తే ఈ యొక్క ఆర్మ్స్ అనేటువంటి పదము ఓల్డ్ ఇంగ్లీష్ పదంలో మనకు కనబడుతుంది. అలాగే లాటిన్లో, గ్రీకులో మనం చూస్తే దీని యొక్క ఆర్మ్స్ అనేటువంటి పదము యొక్క అర్థం ఏమిటాయంటే పిటీ ఆర్ మెర్సీ ఆర్ కంపాషన్ అనగా దయా జాలి కరుణ, దయా జాలి కరుణగా మనము దీన్ని చూస్తాం. దీని యొక్క అర్థాన్ని ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి దీన్ని ఇంకొక లాంగ్వేజ్లో ఇంకొక పదములు కూడా ఏమంటారంటే చారిటీ అని కూడా అంటారు. చారిటీ అంటే దాతృత్వము, చారిటీ అంటే దాతృత్వము అనగా దయ కలిగి, జాలి కలిగి, ప్రేమ కలిగి, దాతృత్వం కలిగి పేదలైనటువంటి వారికి మన చేతనైనంతటువంటి సహాయాన్ని చేయడమే ఆర్మ్స్ గివింగ్ అంటే ప్రియమైన వాళ్ళం. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ ఇవ్వడంలో క్రైస్తవ ప్రేమ అనేది ఉన్నది. ఈ ఇవ్వడంలో మన యొక్క దయ అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్మ్స్ గివింగ్ అని అంటే పేదరికంలో ఉన్నటువంటి వారికి మరి సహాయం చేయడం, క్రైస్తవ ప్రేమను పంచడం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళం. కాబట్టి ఈ విధంగా జాలి, దయతో, ప్రేమతో మనం ఇతరులకు ఇచ్చేటువంటి సహాయం ఏదైనా సరే దాన్ని మనం ఆర్మ్స్ గివింగ్ అంటున్నప్పుడు మరి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఆర్మ్స్ ఏంటి? దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త మనకిచ్చినటువంటి ఆ కరుణ ఏంటి? మన పట్ల చూపించినటువంటి ఆ జాలి ఏంటి? మనకిచ్చినటువంటి ఆ దాతృత్వం ఏంటో ఒకసారిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వల్ల ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త మన యందు జాలి చూపించి, మన యందు జాలి చూపించి, మన యందు కరుణను చూపించి, మనల్ని ప్రేమించి దేవాది దేవుడిచ్చినటువంటి ఆమె ఏంటంటే ఆయన తన సొంత కుమారుణ్ణి మన కోసం ఈ లోకంలోనికి పంపించాడు ప్రియమైన వాళ్ళ. రెండవది ఏంటంటే దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి రెండవ ఆమె ఏంటంటే పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యము అనేటువంటి ఆ యొక్క దాతృత్వాన్ని ఇవ్వడానికి దేవాది దేవుడు ఖర్చు పెట్టాడు. కొంత మనం ఇతరులకు ఏదైనా సహాయం చేయాలంటే మన యొక్క సంపాదనలో కొంత ఇతరులకు ఇవ్వడం ద్వారా ఖర్చు అవుతుంది. దేవాది దేవుడు కూడా మనకిచ్చినటువంటి ఒక మంచి దాతృత్వము, చారిటీ ఏంటంటే, దయ ఏంటంటే తన ప్రియ కుమారుని మన కోసం ఈ లోకంలోనికి పంపించడమే అది ఒక దాతృత్వము. రెండవదిగా తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించడమే కాకుండా ఆయన పరలోక రాజ్య భాగ్యాన్ని మనకు కలుగు చేయడము అది రెండవ దాతృత్వం. ఈ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడం కోసము దేవాది దేవుడు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత అంటే ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రాణాన్ని ఖర్చు పెట్టి, ప్రాణాన్ని అర్పించి పరలోక రాజ్యం అనేటువంటి ఆవుని దేవాది దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం గమనించవలసింది ఆర్మ్స్ గివింగ్ అంటే ఏంటి? పేదరికంలో ఉన్న వారికి చేతనైతే సహాయం చేయడం. రెండవదిగా దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆర్మ్స్ గివింగ్ ఏంటంటే తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు మన పట్ల జాలి చూపిస్తూ, మన యొక్క పాప జీవితం నుంచి మనల్ని విముక్తులు చేయాలన్న ఉద్దేశంతో, మనము దారిద్ర్యంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఐశ్వర్యవంతులు చేయాలన్న ఉద్దేశంతో తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. పరలోక రాజ్యం అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవాది దేవుడు పెట్టేటువంటి ఖర్చు ఎంత అంటే తన ప్రియ కుమారు యొక్క ప్రాణాన్ని ఖర్చు పెట్టి మనకు ఆయన తన దయను, పరలోక రాజ్యం అనే భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు. ప్రియమైన దట్ ఈజ్ నంబర్ 2. ఆర్మ్స్ గివింగ్ అంటే ఏమిటి? రెండవదిగా దేవాది దేవుడు మనకిచ్చిన ఆర్మ్స్ ఏమిటి? మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకయాత్రలో పేదల పట్ల, పేదరికం పట్ల ఆయన చూపించినటువంటి దయ అలాంటిది. ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆనాటి సమాజ పరిస్థితులు మనం ఆలోచన చేసినట్లయితే కేవలం 100%లో 10% మాత్రమే ధనికులు ఉన్నారు. 90% పీపుల్ పేదరికంలో ఉన్నటువంటి వారు. వారు ఎలాంటి వారంటే చేపలు పట్టుకునే వాళ్ళు, పన్నులు వసూలు చేసేవాళ్ళు, కుంటివారు, గుజ్జివారు, రకరకాలైనటువంటి సమాజంలో
అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది కూడా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. వారి పట్ల పేదల పట్ల యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ఆ దాతృత్వం ఎలాంటిది, వారి పట్ల యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన జాలి ఎలాంటిది, కరుణ ఎలాంటిది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియమైన ఏ వండర్ఫుల్ ట్రూత్ని యేసుక్రీస్తు ప్రభువారు వారికి సహాయం చేయడం ద్వారా మనకు నేర్పించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఎలాంటి ఆత్మీయమైనటువంటి సత్యాలంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు వీటిల్లో ఇంత అమూల్యమైనటువంటి సత్యము దాగి ఉందా అనేటువంటి భావన ప్రియమైన వారు నాకైతే కలిగింది. చాలా సాధారణంగా వింటాం కానీ ఆ రిఫరెన్స్లో ఉన్నటువంటి భావాన్ని చూస్తే యేసు ప్రభుల వారు పేదల పట్ల ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ, వారికి సహాయం చేయడం ద్వారా, వారిని ఎగ్జాంపుల్గా చెప్పడం ద్వారా ఆయన చెప్పినటువంటి ఆత్మీయ సత్యాలను మనము గమనించినట్లయితే ప్రియమైన వారు 5 విషయాలను యేసు ప్రభుల వారు పేదల పట్ల ఆయన చూపించిన దాతృత్వాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయమైనటువంటి సత్యాలను నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. దాని నంబర్ 1 ఏంటంటే మనం గమనిస్తే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 32వ వచనంలో, అది మీరు చదవాల్సిన పర్లేదు, నేను చెప్పుకుంటూ వస్తాను, సమయం చాలదు. మీరు రిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అవసరమైతే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే అక్కడ గొర్రెలు మేకల యొక్క ఉదాంతాన్ని మనం చూస్తాం. ప్రభుల వారు అక్కడ యేసు ప్రభుల వారు ఆ యొక్క ఉదంతాన్ని చెబుతూ, నా యొక్క కుడివైపున ఉన్న వారిని గొర్రెలుగా పిలుస్తాను, వారిని ఆశీర్వదించబడిన వారిగా పిలుస్తాను, నా యొక్క ఎడవైపున ఉన్నవారు మేకలుగా వారు పిలువబడతారని చెబుతూ ఆయన ఏమంటాడంటే ఆశీర్వదించబడిన వారేమో మీరు చాలా చేశారు, నేను అడిగినప్పుడల్లా కూడా మీరు చేసిన కార్యాలు చాలా గొప్పగా ఉన్నాయి అని ఆయన వారిని, ఆ గొర్రెలను మెచ్చుకుంటూ వారిని ఆశీర్వదించబడినటువంటి వారులారా అని పిలవడం మనం అక్కడ చూస్తాము ప్రియమైనటువంటి వారులారా. అలాగే అదే సమయంలో ఆయన మరి ఆ యొక్క ఎడవైపున ఉన్న వారిని చూస్తూ ఆయన పలికినటువంటి మాటలు కూడా మనము అక్కడ చూడటము జరుగుతుంది. చూడండి 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనిస్తే 32వ వచనానికి మనం గమనిస్తే, అప్పుడు ఆ సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల నుంచి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టు. అంతవరకు బాగానే ఉంది. కుడివైపున ఉన్న వారిని చూసి ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పిన తర్వాత వారు ఏమేం పనులు చేశాడో ప్రభుల వారు అక్కడ చెప్తారు. చూడండి, నేను ఆకలి ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఇంటిని, మీరు నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా ఎందుకు వచ్చితిరని చెప్పుచు మొత్తం 6 కార్యాల గురించి అక్కడ ప్రభువు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. అందువల్ల మీరు నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడినటువంటి వారిని చెబుతూ ఆ కార్యాలు చేసినటువంటి వారిని మేకలతో ఆయన ఏమంటాడంటే, ప్రభువా మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొంట చూడడం లేదే, మేము ఎప్పుడైనా దప్పికొండ మేము చూడలేదే, ఎప్పుడైనా పరదేశమై ఉంట మేము చూడలేదే, ఎప్పుడు దిగంబరిగా ఉంట మేము చూడలేదే అన్నప్పుడు ఆయన అంటాడు 45వ వచనం చూడండి ఆ యొక్క మాట, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి పదం ఏంటంటే నాకు. ప్రభుల వారు ఏమన్నారంటే, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు ఆ విధంగా చేయలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకలి ఉన్న వారికి మీరు భోజనం పెట్టలేదు, బట్టలు లేనటువంటి వారికి మీరు బట్టలు ఇవ్వలేదు, రోగినటువంటి వారిని చూడడానికి పోలేదు, వాళ్ళందరికీ చేయలేదంటే మీరు నాకు చేయనట్టే, కాబట్టి మీకు నిత్యమైనటువంటి శిక్ష ఉన్నది అని చెప్తూ ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని ప్రభుల వారు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆత్మీయమైన సత్యం ఏంటంటే, పేదలకు మనం సేవ చేయకపోవడం కానీ
వారిని నిర్లక్ష్యం కానీ చేస్తే దేవుణ్ణి సేవించడం లేదని, దేవుని నిర్లక్ష్యం చేయడంతో సమానమని ప్రభుల వారు అక్కడ ఒక మంచి ఉపదేశం ఇచ్చున్నారు. పేదలకు మనం సహాయం చేయకపోయినా, పేదల పట్ల నిర్లక్ష్యాన్ని మనం చూపించినా మనము దేవుణ్ణి సేవించిన వారు అవుతాము, దేవుని నిర్లక్ష్యం చేసిన వారు అవుతామని ప్రభుల వారు అక్కడ ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. జీసస్ ఈక్వేటెడ్ సర్వింగ్ ఆర్ నెగ్లెక్టింగ్ ద పూర్ విత్ సర్వింగ్ ఆర్ నెగ్లెక్టింగ్ గాడ్. పేదలను నిర్లక్ష్యం చేస్తే దేవుని నిర్లక్ష్యం చేసినట్టే అన్న సూత్రాన్ని ప్రభుల వారు అక్కడ చెప్పినట్టుగా చూస్తాం. అందుకని ఏమన్నానంటే నాకు మీరు చేయలేదు అని ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని ప్రభుల వారు అక్కడ తెలియజేసేట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన యొక్క విశ్వాస జీవితంలో మనము చేతనైనంత సహాయాన్ని పేదలకు చేసే వాళ్ళగా ఉండాలి. అందుకనే యాకోబు పత్రికలో ఆయన అంటాడు, ఏమంటాడంటే మేలైనది చేయనిరిగియు అలా చేయకుండా పాపము, మేలైనది చేయగలిగిండియు ఇతరులకు నీవు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండియు అలా చేయకపోతే దట్ ఈస్ ద సిన్ అనే అక్కడ యాకోబు పత్రికలో రాయడం జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క ఆర్మ్స్ గివింగ్ నేచర్ను మనం కలిగి ఉండాలి. మన చేతనైన సహాయాన్ని మనము చేయాలి. అందుకే ప్రభువు వారు ఏం చెప్పారంటే పేదలకు నీవు నిర్లక్ష్యం చేస్తే, పేదలకు నీవు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి నువ్వు చేయకపోతే యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ గాడ్. నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వాడివి, దేవుణ్ణి సేవించినటువంటి వాడివి కాదు అనేటువంటి విషయాన్ని ప్రభుల వారు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ అందుకనే మదర్ తెరిసా ఒక మాట ఏమంటుందంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు. ఆమెను ఒకసారి కలకత్తాలో ఒక మీటింగ్కి పిలిచారు. మిషనరీ ఆఫ్ చారిటీస్ అనే ఒక సంస్థను స్థాపించి, నిర్మల హృదయమైనటువంటి ఒక సంస్థను స్థాపించి ఆమె అక్కడ మొదటగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి పేదలకు, కుష్ఠరోగులకు సేవ చేయడం జరిగింది. ఈ యొక్క కలకత్తాలో ఒక మీటింగ్కు ఆమెను పిలిచారు. ఆమె ఆ మీటింగ్కు పోవడము ఆలస్యమైంది. మదర్ తెరిసా ఆ మీటింగ్కి పోవడం ఆలస్యమైంది. ఆ మీటింగ్ను ఏర్పాటు చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమయ్యా ఇంకా మదర్ తెరిసా గారు రాలేదు, ఆమె కోసం మేము ఎదురు చూస్తున్నాం, కనీసం ఒకళ్ళని కూడా పిలుచుకొని రాడయ్యా ఆమెని అని ఆమె దగ్గరలో ఒక సేవకుని పంపించారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఒక సేవకుని పంపించగా ఆ సేవకుడు ఆ ఇంటికి వెళ్తే ఆమె ఆ సమయంలో ఆమె చేస్తున్న పని ఏమిటంటే, ఒక కుష్ఠరోగి అయినటువంటి వాడు తన యొక్క గాయాలతో బాధపడుతూ అతను వామిటింగ్ చేసుకుంటున్నాడట. వామిటింగ్ చేసుకుంటున్నప్పుడు ఆమె తన యొక్క 2 చేతులను, దోషులను వాడు ఆ కప్పుకునేటువంటి వాడి యొక్క నోటి దగ్గర పెడుతూ ఉండేది. ఈయనపోయి ఈ యొక్క సేవకుడు పిలవడానికి పోయినటువంటి వాడు ఆ దృశ్యాన్ని చూసి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ, ఆమె చూపించినటువంటి ఆ ఔదార్యం చూసి ఎంతో ఆశ్చర్యపడి, అయ్యా నేను వస్తున్నాను, వీరికి సేవ చేయడంలో ఆలస్యమైనని చెప్పేసి ఆమె ఆ మీటింగ్కి వెళ్ళిన సందర్భాన్ని మేము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చెప్పినటువంటి నీతే, ఆమె చెప్పినటువంటి ఒక మంచి కొటేషనే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు. స్వామి వివేకానంద ఒక మాట్లాడతాడు, ఏమంటాడంటే అది యాక్చువల్గా ఆయన చెప్పిన కొటేషన్ కాదు, ఆయన దాన్ని ఉపయోగించాడు. మానవ సేవయే మాధవ సేవ. మానవులకు సేవ చేయడమే దేవుడికి సేవ చేస్తుంది. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఒకవేళ ఆయన అల్పులైనటువంటి మీరులో ఒక్కడికి కూడా చేయలేదు కాబట్టి మీరు నాకు చేయనట్టే మీరు అని అక్కడ ఉపమానంలో ఆయన చెప్పేట్టుగా మనం చూస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ ఆఫ్ జీసస్ విత్ పూర్. పేదలతో యేసుప్రభువు వారు మొదటగా చెప్పినటువంటి విషయంగా మనం చూస్తాం. రెండవది ఏంటంటే ఆయన కంటే ముందు వచ్చినటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను, ఆయన జైల్లో వేయబడినప్పుడు ఆయన తన శిష్యులకు చెప్పాడు, సరే ఆయన నన్ను జైల్లో వేశారు, బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పాడు, నన్ను ఎలాగో జైల్లో వేశారు, యేసుప్రభువు ఏమో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, నాకంటే మించిన కార్యాలు చేస్తున్నాడు,
అసలు ఆయన ఎవరో కనుక్కొని రండి, ఆయన ఎవరో అసలు కనుక్కొని రండి అని బాప్తిసం ఇచ్చి యోహాను తన యొక్క శిష్యులను పంపించారు. వారు వెళ్ళి ఆయనతో అంటున్నారు, అయ్యా రాబోవు వాడవు నీవేనా, మెస్సియా అనేటువంటి ఆయన వస్తాడని, ఆయన తన యొక్క సువార్తలో ప్రకటిస్తాడని, పేదల పట్ల ప్రేమను చూపిస్తాడని మేము విన్నాము. ఆయనను నువ్వేనా లేక మరొక ఆయన కోసం మేము కనిపెట్టుకొని ఉండాలా అని యోహాను తన శిష్యుని పంపించినప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు, ఏంటయ్యా మా యొక్క గురువు గారు అయినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను అడుగుతున్నాడు, ఎవరిలో తెలుసుకోవాలనుకుంటున్నాడు అన్నప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నాడంటే, మీరు చూడండి ఆ యొక్క మాటలు కూడా కనబడతాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివితే, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభుల వారి యొక్క సేవ అంతా కూడా ఆనాడు సమాజంలో పేదరికమైనటువంటి ఉన్న స్థితిలో ఉన్నటువంటి వారి కోసమే ఆయన సేవ చేసినట్టుగా మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, నేను చేస్తున్న సేవలు మీరు చూస్తున్నారు, గుడ్డి వారు చూపు పొందుతున్నారు, గుడ్డి వారు నడుస్తూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వింటూ ఉన్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. కాబట్టి నా విషయమై ఎవరైతే అభ్యంతర పడకుండా ఉంటాడో వాడు ధన్యుడు అని ప్రభుల వారు ఆ యొక్క యోహాను శిష్యులతో చెప్పినట్టుగా మనం చూస్తాం. దీని నుంచి మనము నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైన సత్యం ఏంటంటే, పేదల యొక్క విముక్తి అనేది మెస్సియా ద్వారా జరుగుతుంది అనేది దేవుడి ప్రణాళికలో భాగం. పేదల యొక్క విముక్తి, redemption for the poor was part of God's plan for restoration through the Messiah. పేదలను విముక్తి చేయడం కానీ, పేదలను వారి సమస్యలను బయటకు తీసుకొని రావడం కానీ కేవలం మెస్సియా ద్వారానే జరుగుతుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక అని అక్కడ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం చూస్తాం. మొదటి సత్యంగా ఆయన చెప్పింది, పేదలకు సేవ చేయకపోతే దేవుని నిర్లక్ష్యం చేసినట్టుగా అని యేసయ్య మొదటి యొక్క మాటలు మనకు తెలియజేస్తే, రెండవదిగా పేదల యొక్క విముక్తి, ద రిడెంప్షన్ ఆఫ్ ది పూర్ ఓన్లీ బై మెస్సియా. పేదల యొక్క విముక్తి అనేది మెస్సియా ద్వారానే జరుగుతుంది అనేటువంటిది అది దేవుని ప్రణాళిక అని ప్రభుల వారు రెండవ ఆత్మీయ సత్యాన్ని తెలియజేయడం మనం చూస్తాము. ప్రియమైనటువంటి వాళ్ళ దట్ ఈస్ నంబర్ 2. మూడవది ఏంటయా అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉన్నది. ఆమె యేసు ప్రభువారి యొక్క వస్త్రం చెంగు ముడితేనే నేను బాగవుతాను అనుకున్నది. ఆమె అలా అనుకొని అనేక మంది జనాలలో యేసయ్య నడుస్తూ ఉన్నప్పుడు ఆమె మరి ఆ జనాలలో తప్పించుకొని పోయి ఎలాగో నెచ్చుకొని పోయి యేసు ప్రభువారిని ముట్టుకున్నది. ఆమె యేసు ప్రభువారిని ముట్టుకున్నప్పుడు ఆయనలో నుంచి ఒక శక్తి పోయినట్టుగా, ఆయనలో నుంచి ఒక శక్తి ప్రభావం పోయినట్టుగా యేసయ్య గమనించి తిరిగి చూశాడు. ఎవరు కనిపించలేదు. ఆమె అనుకున్నది, ఇంకా నేను యేసు ప్రభుల వారికి తెలియకుండా ఉంటే అది మంచిది కాదు, ఏదో ఒక రకంగా ఆయన కనుక్కుంటాడు నన్ను అనుకొని ఆ స్త్రీ వచ్చి ఒక మాట చెప్తూ ఉన్నది. 47వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయము 47వ వచనంలో ఆమె అంటున్నది, తాను మరుగై ఉండలేని గ్రహించిన ఆ స్త్రీ వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పెను. అందుకు ఆయన, కుమారిని విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము అని చెప్పాను. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ మనం యేసు ప్రభువు వారు చెప్పిన ఆత్మీయమైనటువంటి సత్యం ఏంటంటే, పేదల పట్ల యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్న శ్రద్ధ పేదల యొక్క భౌతిక అవసరాలు కూడా తీరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పేదల పట్ల చూపించినటువంటి ఆ శ్రద్ధ కేవలం ఆత్మీయంగానే కాదు, శారీరకంగా కూడా భౌతిక అవసరాలను తీర్చేదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రభుల వారు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. జీసస్ కన్సర్న్ ఫర్ ద పూర్ గోస్ బియాండ్ దేర్ ఫిజికల్ నీడ్స్. భౌతికపరమైన అవసరాలు, పేదల యొక్క భౌతికపరమైన అవసరాలను కూడా
తీర్చేటువంటి బాధ్యత, తీర్చగలిగిన శక్తి ప్రభుల వారికి ఉన్నది అనేటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని ప్రభుల వారు ఆ యొక్క ఉదంతంలో మనకు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. దట్ ఈజ్ నంబర్ 3. నంబర్ 4 ఏంటంటే, ఈ యొక్క మనం బైబిల్లో చూస్తే లూకా సువార్తలో 14వ అధ్యాయంలో పారబుల్ ఆఫ్ గ్రేట్ బ్యాంక్వెట్ అని ఒకటి ఉంటుంది. ఆ పారబుల్ ఆఫ్ గ్రేట్ బ్యాంక్వెట్లో అక్కడ ప్రభువారు ఏమంటాడంటే, అక్కడ విందు చేసినప్పుడు ఒక మంచి మాట అంటాడు. తీయండి, అక్కడ లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. చూడండి, 12వ వచనం చదవండి. 12వ వచనం. మరియు ఆయన నన్ను పిలిచిన వారిలో ఇట్లా నేను నీవు చేయనప్పుడు నీ స్నేహితులనైనా నీ సహోదరులైనను నీ బంధువులనైనను పిలవద్దు. వారు ఒకవేళ మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము. ప్రభువారు అక్కడ ఎంత వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడంటే, ఆయన నీవు విందు చేసేటప్పుడు నీకు తెలిసిన నీ బంధువులను, నీకు తెలిసినటువంటి ఆత్మీయులను వారెవరిని పిలవబాకు. పిలిస్తే ఏమైందంటే వాళ్ళు మరలా నీకు ప్రత్యుపకారం చేయాలి. వారు ఏదో ఒక రోజు వారు ఏర్పాటు డిన్నర్కు నేను పిలవాలి. ఎవరిని పిలుస్తావంటే ఆయన 13వ వచనంలో అంటాడు. చూడండి, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవు. చాలా వండర్ఫుల్గా, విచిత్రంగా ఉంది కదా. నువ్వు విందు చేసేటప్పుడు నీ ఆత్మీయులు పిలవబాకురా ఆయన. కేవలం పేదవారిని, గుడ్డివారిని, కుంటివారిని పిలిచి వాళ్ళకి చేయి. కారణం ఏంటంటే నీవు చేసిన మేలుకు వారు ప్రత్యుపకారం చేసే శక్తి వల్ల లేదు. అదే నీ ఆత్మీయులు పిలిస్తే నువ్వు ఒకసారి డిన్నరిస్తే వాళ్ళు ఒకసారి డిన్నర్ ఇవ్వాలి నీకు. అలాంటి పరిస్థితి వద్దు. నీవు డిన్నరించేటప్పుడు కేవలం కుంటివారిని, గుడ్డివారిని, పేదలను, అంగహీనులను పిలిచి వారు తిరిగి నీకు ప్రత్యుపకారం చేయలేరు కాబట్టి వారిని పిలువు అని ప్రభుల వారు అక్కడ పారబుల్ ఆఫ్ బ్యాంక్వెట్లో చెప్పడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ, దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేదలు మరియు ఇతర సామాజిక వర్గములు బహిష్కృతులైనటువంటి వారు దేవుని రాజ్యానికి ఆహ్వానించారు. దేవుని రాజ్యానికి మొట్టమొదటిసారిగా ఆహ్వానించబడే వారు ఎవరైనా అంటే పేదలు మరియు సమాజంలో వెనుకబడినటువంటి వారు. Jesus says the poor and other social outcasts are invited to the kingdom of God. దేవుని యొక్క రాజ్యానికి ఆహ్వానించబడే వారు ఎవరైనా అంటే పేదలంట, కుంటివారు, గుడ్డివారు అని అక్కడ ప్రభుల వారు ఆత్మీయమైనటువంటి సత్యాన్ని 4వ సందర్భంలో చెప్పారు. నంబర్ 5 ఏంటంటే ఆయన అంటాడు, పేదలైన మీరు ధనిలు అంటాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 21-22 వచనాలు చదివితే ఆయన అంటాడు. చూడండి, 6:20లో అంతటా ఆయన తన శిష్యుల వైపు పారచూచి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచుదురు. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అనేటువంటి మాటలను ఆయన తన శిష్యులకు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఆ మాట చెప్పిన తర్వాత ప్రభుల వారు అక్కడ ఒక మంచి, ఆ లూకా సువార్తలో ఒక మంచి ఉదంతాన్ని చెప్పాడు. ధనవంతుడు లాజరు ఉదంతాన్ని చెప్తూ ప్రభుల వారు ఏమన్నాడంటే, ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సంతోషాన్ని అనుభవించాడు. ఆయన బల్ల మీద నుంచి కింద పడిపోయినటువంటి రొట్టె ముక్కలను తిని బతికినటువంటి లాజరు, కురుపులతో కూర్చున్నటువంటి లాజరు, కుక్కల చేత లాగబడుతున్నటువంటి లాజరు, ఈ లోకంలో పేదరికాన్ని అనుభవించినటువంటి లాజరు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రూముకి వెళ్ళాడు. అబ్రహాము రూముకి వెళ్ళి ఆయన అంటున్నాడు 16:25లో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదంతం ద్వారా యేసు ప్రభువు చెప్పినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సత్యం ఏంటంటే, తన రాజ్యంలో ప్రపంచంలోని విలువలన్నీ కూడా తలకిందులైపోతాయి అనేటువంటి
మాటను యేసు ప్రభువు అక్కడ చెప్పడం మనం చూస్తాం. అనగా ఈ లోకములో మేము పరలోకానికి వెళ్తాము, మేము ధనం ఉంది, మేము ఎంత జీవించినా మాకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అనుకున్నటువంటి వారి యొక్క విలువలు దేవుని యొక్క రాజ్యములో తిరగబడిపోతాయని ప్రభువు వారు చెప్పారు. జీసస్ indicates that the values of the world will be turned upside down in his kingdom. ఆయన యొక్క రాజ్యంలో ప్రియమైన వాళ్ళ ప్రపంచంలో ఉన్న విలువలన్నీ కూడా తల్లకిందులైపోతాయి. ఈ లోకంలో ధనవంతుడైన వాడు అక్కడ నరకంలోకి వెళ్ళిపోవచ్చును, ఇక్కడ పేదరికంలో ఉన్నవాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళవచ్చు అనేటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని ప్రభుల వారు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభుల వారు తన యొక్క పరిచర్యల్లో ఆయన ఈ యొక్క 5 సందర్భాల్లో 5 ఆత్మీయమైనటువంటి సత్యాలను మనకు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎలాంటి ఆల్మ్స్ గివింగ్ నేచర్ను మనము కలిగి ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. నిర్వచనం తెలుసుకున్నాం, దేవుడు మనకేమిచ్చాడో తెలుసుకున్నాం. యేసు ప్రభుల వారు మన పట్ల, ఆయన పేదల పట్ల ఆయన చూపించినటువంటి అమూల్యమైనటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్పిన ఆత్మీయమైనటువంటి సత్యాలను మనం తెలుసుకుంటున్నాం. చివరిగా మనము నేటి క్రైస్తవులుగా మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన ఆల్మ్స్ గివింగ్ నేచర్ను కలిగి ఉండాలో కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. ప్రియమైన వారు, మనము క్రైస్తవ విశ్వాసులుగా ఎలాంటి ఆల్మ్స్ గివింగ్ నేచర్ను కలిగి ఉండాలనంటే మొట్టమొదటిసారిగా నంబర్ 1 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు గమనిస్తే 5వ వచనాన్ని గమనిస్తే ఆయన ఒక మాట అంటాడు చూడండి. పౌలు గారు తమకు తామే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా ఆల్మ్స్ గివింగ్ నేచర్ కలిగి ఉండాలంటే మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే అక్కడ ప్రభువు వారు చెప్తున్నాడు, మొట్టమొదటిగా నిన్ను నీవు మొదటగా ప్రభువుకు అప్పగించుకో, దేవునికి అప్పగించుకో. యెరూషలేములో ఉన్న పేదల కోసమై చందా వసూలు చేస్తున్నాడు పౌలు గారు. మాసిదోనియా సంఘస్థులు తమ శక్తి కంటే ఎక్కువగా ఇచ్చినటువంటి సందర్భం చూశాడు ఆయన. ఆయన సందర్భంలో మాసిదోనియా సంఘ బిడ్డల యొక్క స్థితిని గమనించినటువంటి పౌలు గారు ఏమన్నాడంటే, వారు ఆ విధంగా శక్తికి మించి ఇవ్వడానికి కారణం వారు తాము ప్రభువుకు అప్పగించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ నేటికాల దినాల్లో ప్రభువులకు మనము అప్పగించుకోవాలి. ఆ యొక్క ఆల్మ్స్ గివింగ్ నేచర్ కలిగి ఉండాలంటే మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మలను అంతరంగాన్ని ప్రభువుకు మనము అప్పగించుకునే బిడ్డలుగా ఉంటామో ఆనాడు మనము ఆల్మ్స్ గివింగ్ నేచర్ని కలిగి ఉంటాం. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు అని రాశాడు. మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు. క్రైస్తవ విశ్వాసులుగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తారో, ఎటువంటి ప్రేమను మీరు పేదల పట్ల కలిగి ఉంటారో, ఏమైతే మీరు విత్తుతారో దాన్నే కోస్తారు. కాబట్టి మీ యొక్క ఆల్మ్స్ గివింగ్ నేచర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా ఆయన చెబుతున్నది మీరు మిమ్మల్ని ప్రభువుకు సమర్పించుకోండి. రెండవదిగా యూ మస్ట్ నో, నీవు ఏం తెలుసుకోవాలంటే నీవు ఏమైతే విత్తుతావో దాన్నే కోస్తావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3 ఏమిటంటే మనము దేవుని బిడ్డలుగా మనము ఏమి ఇవ్వాలో మనము నేర్చుకొని ఉండాలి. అక్కడ చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మీరు ఇవ్వాలని మీ హృదయంలో ఉద్దేశించిన విధంగా ఇవ్వండి. మన హృదయం పేదలకు ఎంత ఇవ్వాలని ప్రేరేపణ కలిగిస్తుందో అంత ఇవ్వండి అని అక్కడ ప్రభుల వారు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. నంబర్ 4 ఏంటంటే అదే యొక్క పత్రికలో చూడండి 9:7లో సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. మనం ఇతరులకు ఇచ్చే సహాయం సంతోషంగా చేయాలి. మనం ఎప్పుడైతే సంతోషంగా ఇతరులకు ఇస్తామో అప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. సంతోషంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. అంతేకాదు రెండవదిగా అదే 9:8 వచ్చాక గమనిస్తే దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. దేవుడు మన యొక్క అవసరాలను తీరుస్తాడని అక్కడ రాయడం జరుగుతుంది. అంతేకాదు పేదలకు ఇవ్వడం అంటే
యు ఆర్ వర్షిపింగ్ గాడ్ అంటాడు. 9:12 మనం చూస్తే దేవుని యొక్క ఆరాధన రూపం నువ్వు పేదలకు ఇచ్చినావంటే అని రాయడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు 9:13 అంటాడు నీవు దేవుని మహిమపరిచిన వాడు అవుతావని అక్కడ రాయడం జరుగుతుంది. కాబట్టి దేవునికి మనం సమర్పించుకోవాలా, మనం ఏమి ఇస్తామో అది వాస్తవం తెలుసుకోవాలి. మన హృదయంలో ఎంత ప్రేరేపణ చేయబడుతుందో అంత దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. అలా ఇచ్చినప్పుడు సంతోషంగా మనం దేవునికి ఇచ్చినప్పుడు మనము దేవుని చేత ప్రేమించబడతాం మన విషయం తెలుసుకోవాలి. అంతేకాదు మన అవసరాలను దేవుడు తీరుస్తాడు. మనం పేదలకు ఇవ్వడం వల్ల దేవుని ఆరాధించినట్లే, మనం పేదలకు ఇవ్వడం వల్ల దేవుని మహిమపరిచినట్లే అనేటువంటి విషయాన్ని మనం గమనించుకొని ఈ క్రైస్తవ విశ్వాసులుగా మనము జీవించాలనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. కాబట్టి నేను అనుకున్నటువంటి వాటిలో 4 అంశాలను నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. ఒకటి డెఫినేషన్, గాడ్స్ గివింగ్, జీసస్ అప్రోచ్ టు పూర్, అండ్ థర్డ్ వన్ లాస్ట్గా క్రైస్తవులమైన మనము ఎలాంటి గివింగ్ నేచర్ను కలిగి ఉండాలో మీకు తెలియజేశాను. ఒక లాస్ట్ క్షణంలో టైం అవుతుందేమో, బైబిల్ గ్రంథంలో దాతృత్వ గుణాన్ని కలిగిన వారు ఎవరు? బైబిల్ గ్రంథంలో దాతృత్వ గుణాన్ని కలిగిన వారు ఎవరు? వారు ఏమని పిలువబడ్డారో నేను అదొక్కటి చూపించేసి నేను క్లోజింగ్కి వస్తాను. చూడండి, మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేమిటయ్యా అంటే కొర్నేలియస్. ఆయన గురించి మీరు ఏదైనా చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, ఆయన గురించి ఏమి రాయబడిందంటే he was a devoted giver. ఈ కొర్నేలియస్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే 10వ అధ్యాయము అపోస్తల కార్యం 10వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదివినట్లయితే చదవండి. అతడు అంకిత భావంతో ఇచ్చేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆయనలో ఉన్న లక్షణాలు చూడండి. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. టోటల్ ఎంటైర్ హిస్ ఫ్యామిలీ వాస్ ఫియర్ టు గాడ్. దేవుడు అంటే భయం కలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తాం. రెండవదిగా ప్రజలకు బహు ధర్మాలు చేసినటువంటి వాడుగా చూస్తాం. మూడవదిగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. కాబట్టి అందుకనే ఆయన గురించి రాయబడింది he was a devoted giver. అంకిత భావంతో ఇచ్చే వ్యక్తిగా మనము ఆయన గురించి చూస్తాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. ఇంకొక వ్యక్తిని నేను చూపించి క్లోజ్ చేస్తాను. ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన బర్నబాస్ అనేటువంటి ఆయన అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో 36-37 వచనాలకి చూస్తే he is a creative giver అని రాయబడింది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈయన తనకున్న భూమిని మొత్తాన్ని అమ్మేసి ఆ మొత్తాన్ని తెచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టినటువంటి వాడిగా మనం చూస్తాం. అందుకని ఆయన క్రియేటివ్ గివర్ అన్నారు. ఆ రకమైనటువంటి నేచర్ కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అదే సమయం లేక నేను ఆ ఇద్దరి గురించే మీకు తెలియజేయడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళ మనము క్రైస్తవ విశ్వాసులుగా జాతమైనట్టుగా మనం ఇతరులకు సహాయం చేసే నేచర్ కలిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లాస్ట్గా మనము ఆర్మ్స్ గివింగ్ నేచర్ కలిగి ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో ఒకే ఒకటి చూపించి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం గమనిస్తే, మీరైతే ఎట్టి వారిని గూర్చి ఎన్నో నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఏమన్నాడంటే ఎప్పుడైతే నువ్వు ఆర్మ్స్ గివింగ్ నేచర్ కలిగి ఉంటావో ఆయన అంటున్నాడు కదా, చాలా వండర్ఫుల్గా ఉంచండి. మీరైతే ఎట్టి వాళ్ళ గురించి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఎప్పుడైతే ఆర్మ్స్ గివింగ్ నేచర్ మనం కలిగి ఉంటామో then we are becoming the sons of God. దేవుని యొక్క కుమారులుగా మనం మారిపోతాము. ప్రియమైనటువంటి దేవుని
కాబట్టి ఈ 2 దినాల్లో మనము ఎటువంటి ఆర్మ్స్ గివింగ్ నేచర్ని కలిగి ఉన్నామో మనము ఆలోచన చేసుకుందాం. చివరిగా ఆయన సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పేసి పూజ చేస్తాం. 28-20 అంటాడు, బీదలకిచ్చు వానికి లేమి కలుగదు, కనులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. ఏమంటున్నాడు? బీదలకిచ్చు వానికి లేమి కలుగదు, కనులు మూసుకుని వానికి బహు శాపములు కలుగుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము శాపాలకు తట్టుకునేటువంటి నేచర్ మంది కాదు, మనం తట్టుకోలేము. బీదలకు ఇవ్వడం వల్ల మనము లేమి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించుకొని మనము బీదలకి మనము ఇస్తే, బీదలకి ఇవ్వడం ద్వారా మనకు ఎలాంటి లేమి మన జీవితంలో కలగదనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగాలని నేను తెలియజేస్తున్నాను. నేను మొదటగా వేసిన ఆ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద 3 pillars ఆఫ్ లెంట్ అనేటువంటి విషయంలో సమాధానం ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్పేసి క్లోజ్ చేసి ప్రార్థన చేస్తాను. వాట్ ఆర్ ద 3 pillars ఆఫ్ లెంట్? ఎవరికైనా తెలుసు? నంబర్ 1 ఫాస్టింగ్, నంబర్ 2 ప్రేయర్, నంబర్ 3 alms giving. These are the 3 pillars of Lent. Prayer, fasting and alms giving. These are the 3 pillars of Lent. ఇవి లెంట్ దినాల్లో 3 అమూల్యమైన స్తంభాలు ఆ నేచర్ను మనం కలిగి ఉండాలని వారి రాత్రి కాలంలో మనం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమ తండ్రి, నీ పాదములను పొందడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ప్రభువా ఆయన మీరు ఆర్మ్స్ గివింగ్ అనేటువంటి విషయం మీద మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటపై మీకు పొందుతున్నాను ప్రభువా. ఆయన నీవు నీ ప్రియ కుమారుని ప్రభా ఈ లోకంలోనికి మాకు ఆర్మ్స్ గివింగ్గా ఇచ్చావు. ఆయన పరలోక రాజ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఈ లోక పరిచర్యలో యేసు ప్రభుల వారు ఆయన ఏ విధంగా బీదల పట్ల తన పరిచర్యను జరిగించాడో దాని ద్వారా మేము నేర్చుకోవలసిన ఆత్మీయమైన సత్యాలు ప్రభావం తెలియజేసినందుకు పొందనాలు. ఆయన క్రైస్తవ విశ్వాసులుగా మేము ఎలాంటి ఆర్మ్స్ గివింగ్ నేచర్ని కలిగి ఉండాలో మీరు మాకు తెలియజేశారు. అలాంటి నేచర్ని కలిగి ఉండడం వల్ల మాకు వచ్చేటువంటి లాభాలు ఏంటో మీరు తెలియజేసేందుకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఈ లోకంలో జీవించడానికి నీ సహాయం మాకు దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను నీ నామంలో దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఐ వెరీ సారీ, కొంచెం లేట్ అయిందేమో.